రైట్ క్రూషియల్ అప్డేట్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కలిశారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై మమతాతో చర్చిస్తున్నారు. పూరీ నుంచి నేరుగా కోల్కతా వెళ్లిన కేసీఆర్ కోల్కతా సెక్రటేరియట్లో మమతాతో భేటీ అయినట్లుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు హైదరాబాద్ ప్రతినిధి కేఎస్ అందిస్తారు. కేఎస్. సూరి, ఫెడరల్ ఫ్రంట్ ని బలోపేతం చేసే భాగంగా కేసీఆర్ రాష్ట్రాల పర్యటన కొనసాగుతుంది. ఒడిశా నుంచి ఆయన నేరుగా పశ్చిమ బెంగాల్ వెళ్లారు. కొద్దిసేపటి క్రితమే కోల్కతాలోని సచివాలయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సమావేశమయ్యారు. దాదాపు గంట పాటు ఈ సమావేశం కొనసాగుతుంది. మరి కాసేపట్లో ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరువురు ముఖ్యమంత్రులు కూడా మీడియాతో మాట్లాడతారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం కేసీఆర్ మమతా బెనర్జీతో ఒకటే ఒక అంశం మీద చర్చిస్తున్నారు. దేశ రాజకీయాల్లో గుణాత్మకమైనటువంటి మార్పును కోరుకోవాలి. అందులో భాగంగానే కాంగ్రెస్, బీజేపీ ఈ రెండు జాతీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా మూడవ కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంత ఉంది, దానివల్ల రాష్ట్రాలు ఏ విధంగా అభివృద్ధి చెందబోతున్నాయి, ముఖ్యంగా రాష్ట్రాలు ఈ రెండు జాతీయ పార్టీలు దశాబ్దాల కాలంలో పరిపాలించినప్పుడు ఏ విధమైనటువంటి అన్యాయానికి గురయ్యాయి, ఇటువంటి అన్ని అంశాల మీద కేసీఆర్ అధ్యయనం చేసి జాతీయ పార్టీ పెట్టాలని నిర్ణయించారు. దానికి సంబంధించి పూర్తి వివరాలను కూడా మరొకసారి మమతా బెనర్జీతో చర్చిస్తున్నారు. గుణాత్మకమైనటువంటి మార్పు అంటే ఏ విధంగా రావాలి, అందులో భాగంగా ఇటు టిఆర్ఎస్ పార్టీ కానీ ఆల్రెడీ నవీన్ పట్నాయక్ నిన్న మద్దతు ఇచ్చినటువంటి అంశం కానీ తృణమూల్ కాంగ్రెస్ కూడా సపోర్ట్ కావాలి అన్న అంశాన్ని కూడా మమతా బెనర్జీతో చర్చించబోతున్నారు. ఇది రెండవసారి. ఆల్రెడీ ఫెడరల్ ఫ్రంట్ కి సంబంధించి పూర్తి విషయాల మీద గతంలో 5 నెలల ముందుగానే మమతా బెనర్జీతో భేటీ అయ్యి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని కూడా వివరించారు. ఈ మధ్య కాలంలో నెలకొన్నటువంటి తాజా పరిణామాలు చర్చించబోతున్నారు. అంటే తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో ఏ విధంగా గెలుపొందింది, ఎటువంటి అంశాలు టిఆర్ఎస్ పార్టీకి గెలిచేందుకు ఉపయోగపడ్డాయి, రైతుల విషయంలో కానీ సంక్షేమ పథకాల విషయంలో కానీ ప్రవేశపెట్టినటువంటి పథకాలతో ప్రజలు ఏ విధంగా టిఆర్ఎస్ పార్టీకి ఓటేశారు, ఇటువంటి అన్ని పథకాలు అన్ని రాష్ట్రాల్లో ప్రవేశపెడితే ప్రాంతీయ పార్టీల హవా ఏ విధంగా కొనసాగుతుంది, ఏ విధంగా కొనసాగబోతుంది అన్నటువంటి ఒక పూర్తి అంశాలను కూడా అధ్యయనం చేసిన అంశాలను మమతా బెనర్జీకి ప్రస్తుతం వివరించినట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఈ భేటీ అనంతరం ఫెడరల్ ఫ్రంట్ మీద నిర్ణయం మీద దీది ఏం మాట్లాడుతుంది అనేది మాత్రం ఎదురు చూడాల్సినటువంటి అంశమే. మనం చూసాం సూరి, ఇంతకు ముందు కూడా చర్చించాం. ఖచ్చితంగా మమతా బెనర్జీ ఇదివరకే కామెంట్ చేయడం జరిగింది. అంటే బీజేపీ ఏతర కూటమి, అంటే ఏ కూటమి ఏర్పడ్డా కూడా అందులో కాంగ్రెస్ ఉండాల్సిందే, కాంగ్రెస్ లేని కూటమి అది అధికారంలోకి రాదు, నిలవదు అన్నటువంటి అంశాలను మమతా బెనర్జీ స్పష్టంగా చెప్పారు. కాంగ్రెస్ ఉన్నటువంటి కూటమిలోనే ఆమె కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. ఇటువంటి అంశంలో కేసీఆర్ చేస్తున్నటువంటి ప్రయత్నం ఎంత మేరకు ఫలిస్తుంది, కేసీఆర్ చెప్పినటువంటి అంశాలను మమతా బెనర్జీ ఏ విధంగా తీసుకుంటారు, తృణమూల్ కాంగ్రెస్ తరఫున ఫెడరల్ ఫ్రంట్ కి మద్దతు ఇస్తారా లేదా, ఈ అంశాల మీద ఆమె కూడా తన వైఖరి ఏంటనేది మనకి కాసేపట్లో మీడియా ముందు మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. సూరి. శ్రీనివాస్, ఈరోజు మమతాతో మాట్లాడిన తర్వాత, ఆవిడని కలిసిన తర్వాత ఆయన పర్యటనలో భాగంగా ఢిల్లీ వెళ్తారని తెలుస్తోంది. అయితే ఢిల్లీలో ముందు ఎవరిని కలుస్తారు, అలాగే తదుపరి ఆయన స్కెడ్యూల్ ఎలా ఉండబోతోంది? అంటే ఈ భేటీ అనంతరం కోల్కతాలో కాళీమాత అమ్మవారిని దర్శించుకుంటారు సూరి. అనంతరం అక్కడి నుంచి నేరుగా సాయంత్రం 6 గంటలకు కేసీఆర్ ఢిల్లీ బయలుదేరి వెళతారు. ఇక ఢిల్లీలో రేపటి నుంచి దాదాపు ఒక 4 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండేందుకు కేసీఆర్ సిద్ధపడ్డారు. రేపు అంటే ఆల్రెడీ ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కోరడం జరిగింది. పిఎంఓ నుంచి ఇంకో క్లారిటీ లేదు. అంటే అపాయింట్మెంట్ ఎప్పుడు ఫిక్స్ అయింది అనేది మాత్రం ఒక క్లారిటీ రాలేదు. ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన తర్వాతే రాష్ట్రానికి రావాలని నిర్ణయించుకున్నారు. రేపు కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఉత్తరప్రదేశ్ కు సంబంధించినటువంటి 2 పార్టీలు, 2 మాజీ ముఖ్యమంత్రులతో ఆయన సమావేశం కాబోతున్నారు. తొలుత సమాజ్వాదీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తో సమావేశం అవుతారు. ఆ తర్వాత బీఎస్పీ అధినేత మాయావతితో కూడా సమావేశమవుతారు. ఉత్తరప్రదేశ్ నుంచి ఈ 2 ప్రాంతీయ పార్టీలు ఫెడరల్ ఫ్రంట్ కి మద్దతు ఇవ్వాలని మరోసారి కోరబోతున్నారు. ఆల్రెడీ మాయావతితో కేసీఆర్ కలిశారు. అండ్ అఖిలేష్ యాదవ్ కూడా కేసీఆర్ ని కలిసేందుకు హైదరాబాద్ వచ్చారు. ప్రగతి భవన్ లో ఫెడరల్ ఫ్రంట్ కి సంబంధించి ఆల్రెడీ మీటింగ్ కూడా జరిగింది. అయితే ఇప్పుడు కేసీఆర్ వెళ్లి కలుస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా ఈ 2 మాజీ ముఖ్యమంత్రులకు రేపు
కేసీఆర్ వివరించబోతున్నారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ దొరికితే కలుస్తారు. కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు. రాష్ట్రానికి రావాల్సినటువంటి కొన్ని కీలకమైన పెండింగ్ అంశాల మీద ఆయన రేపటి నుంచి ఈ 3 రోజుల ఢిల్లీ పర్యటన కూడా ఉండబోతుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ కేఎస్.